హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. 2005లో చాంద్ కా రోషన్తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో హ్యాపీ డేస్, అలానే కాళిదాసు, శ్రీ సినిమాలతో తన లక్కుని పరీక్షించుకున్నారు. రచ్చ, బద్రీనాథ్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, 100%లో మొదలైన సినిమాలతో స్టార్ హీరోలతో నటించారు. ఒక్క గ్లామర్ మాత్రమే కాదండి, తన అభినయం, ముఖ్యంగా డ్యాన్స్. నిజంగా ఆవిడ డ్యాన్స్ చూసి చిరంజీవి గారే పొగిడారంటే ఆవిడ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో మనం అనుకోవచ్చు. ఇంతకీ ఎవరు ఆవిడ అనుకుంటున్నారా? అదేనండి, మన మిల్కీ బ్యూటీ తమన్నా గారు. సో అయితే తమన్నా గారికి గత కొంతకాలంగా టైం బాగాలేదండి. ఆవిడతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ గారు, అలానే సమంత గారు వరుస హిట్లు ఇస్తూ దూసుకుపోతుంటే ఆవిడ మాత్రం ఫ్లాప్లో చిక్కుకుపోయారు. నా నువ్వే, నెక్స్ట్ ఏంటి అనే చిత్రాలు ఆవిడ్ని నిరాశనే మిగిల్చాయి. సో ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారితో కలిసి ఫన్ టు ఫ్రస్ట్రేషన్ అంటూ తన లక్కును పరీక్షించుకోబోతున్నారు. సో అయితే ఈరోజు తమన్నా గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయిందండి. సో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో మోస్ట్ ప్రెస్టీజియస్గా తీస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి గారు దర్శకత్వం వహిస్తున్నారు. మన రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో అయితే ఈ సినిమాకి సంబంధించి అప్పుడప్పుడు అప్డేట్స్ మనకు అందిస్తూ ఉంది చిత్ర బృందం. అంటే వాళ్ళ పుట్టినరోజు అప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని మనకి చూపించబోతున్నారనమాట. అంటే లాస్ట్ టైం ఇలానే మన నయనతార గారి బర్త్డే రోజు కూడా ఆవిడకి సంబంధించిన ఒక రాణి గెటప్లో ఉండే ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. దీంట్లో సిద్ధమ్మగా, అలానే సైరా నరసింహారెడ్డి భార్యగా నయనతార గారు కనిపించబోతున్నారు. సో ఈరోజు కూడా తమన్నా గారి పుట్టినరోజు సందర్భంగా సైరా నుంచి మరొక కానుక మనకు లభించింది. తమన్నా గారికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయిందండి. ఈ పోస్టర్లో ఆవిడ పేరు లక్ష్మి అని మాత్రమే తెలియజేశారు తప్ప ఆవిడ పాత్రకు సంబంధించిన ఎటువంటి వివరాలు అయితే బయట పెట్టలేదు. సో ప్రస్తుతానికైతే తమన్నా గారి అభిమానులకి అది పండగ లాంటి వార్తే కదా. అందులోనూ తమన్నా గారు ఎంతో చక్కగా ఒక యువరాణిలాగా భలే అనిపించారు. బాహుబలి తర్వాత మళ్ళీ అటువంటి క్యారెక్టర్లోనే ఈవిడ కనిపించబోతుందని చెప్పేసి అందరిలోనూ అనుమానాలు. ఇక ఈవిడతో పాటు మన జగపతి బాబు గారు, అలానే విజయ్ సేతుపతి గారు కూడా సినిమాలో మెయిన్ క్యారెక్టర్లు చేయబోతున్నారండి. సో అదండి మరి అప్డేట్. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన తమన్నా గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సైరా చిత్ర బృందం అందించింది. ఎరగదీసిందని చెప్పాలి. మరి వన్స్ అగైన్ అలాగే తమన్నా గారికి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీలో చాలామంది తమన్నా ఫ్యాన్స్ ఉంటారు. సో మీరు కూడా తమన్నా గారికి విష్ చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి సైరా నరసింహారెడ్డి 2019 ఆగస్టులో మన ముందుకు రాబోతున్నారు. మరి దానికోసం అయితే చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. అన్నట్టు ఒక విషయం అండి, మీలో చాలామందికి మీడియా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే యాంకరింగ్ చేయాలను, లేకపోతే రిపోర్టర్గా సెటిల్ అవ్వాలను. సో మీలాంటి వాళ్ళ కోసం మా మైరా మీడియా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మీలో ఎవరికైనా ఈ రెండింటి పట్ల ఆసక్తి ఉంటే మీ యొక్క డీటెయిల్స్ని కింద కనపడుతున్న మెయిల్ ఐడికి సెండ్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.